ఇవ్వకుండా ఈ రాజకేష్ రెడ్డి, ఈ సజ్జల భార్గవ్ రెడ్డి లేదా ఈ మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక టీమును ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని నీరులేపారించి డిస్టిలరీస్ కి ఏ విధంగా వీళ్ళు కేసుకి 150 రూపాయల నుండి 600 రూపాయల దాకా వసూలు చేసి ప్రతి నెల 50 నుండి 60 కోట్ల రూపాయలు తాడేపల్లి కొంపకు చేర్చారనేది సిట్టు విచారణలో విజయసాయి రెడ్డి సాక్ష్యాలు అందివ్వడం జరిగింది. అది మర్చిపోయిన చిన్నపరెడ్డి గారు ఆయన ఏదేదో చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలను ఇంకా నందించేదానికి. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఈ రోజు మిథున్ రెడ్డి పాత్ర లేకపోతే మీ దేనికి భయపడతా ఉన్నారు? రాజు గారు ఇంకో విషయం చెప్తా ఉన్నాను, 22వ తారీఖు కనుక మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి 23వ తారీఖు కనుక విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టే మిథున్ రెడ్డి తప్పించుకునేదానికి అవకాశం ఉండేది. కానీ 22వ తారీఖు విజయసాయి రెడ్డికి ఇచ్చారు కాబట్టి 22వ తారీఖు విజయసాయి రెడ్డి నోటు ఇవ్వబోతా ఉన్నాడు. మిథున్ రెడ్డి గురించి, బిగ్ బాస్ గురించి వీటన్నిటి భయంతోనే ఈ రోజు వైసీపీ వాళ్ళు వాళ్ళ నోటికి వచ్చిన ప్రచారాలన్నీ చేస్తా ఉన్నారు. ఇక మీరు ఇందాక చెప్పారు ట్రంప్ తో చంద్రబాబు గారిని పోల్చారు, ఆయన వెనిజులా అధ్యక్షుడితో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలే చెయ్యాలి అనుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే అవకాశం ఉందా అని చెప్పి నేను సూటిగా వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాను. ఇక వీళ్ళు చేసిన దుర్మార్గాలు, కల్తీ మద్యం ఏ విధంగా ఏరులే పారించారు. రాజు గారు ఇంకొకటి, వీళ్ళు చేసిన ముడుపులు ఒక్కటే బయటకు వస్తా ఉన్నాయి, ఇమిటేషన్ బ్రాండ్లు. వీళ్ళు తయారు చేసింది వీళ్ళ సొంత డిస్టిలరీస్ లో ఇమిటేషన్ బ్రాండ్లు. ఒక అక్షరం పేరు మార్చి ఆ పేరుని అర్థం కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇమిటేషన్ బ్రాండ్లు తయారు చేసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను ఏ విధంగా సర్వనాశనం చేశారు. రాజు గారు వీళ్ళు చేసిన ఇంకొక స్కామ్ ఉంది, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ స్థానిక నాయకులు చేసిన ఇంకో స్కామ్ ఉంది. రాజు గారు, సపోజ్ వీళ్ళు నడుపుతున్న ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపుల్ని 5,000కి 10,000కి 20,000కి అద్దెకి తీసుకొని గవర్నమెంట్ నుండి 50,000 నుండి 75,000 వరకు వీళ్ళు విత్డ్రా చేయడం జరిగింది. రాజు గారు, వీళ్ళు ఏదైతే ప్రభుత్వం ఇవన్నీ మీరు సిటీకి ఇవ్వాలి, ఈడీకి ఇవ్వాలి. మీరు మనకి డిబేట్ లో మాట్లాడుకోవడం కాదు, ఇప్పుడు మీరు చెప్పిన అంశం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి మెడలని ఈ విధంగా రకరకాల భూమ్ భూమ్ అని ఈ రకంగా రాష్ట్ర ప్రజల హెల్త్ పాడే విధంగా కల్తీ బ్రాండ్లను తయారు చేసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో మాట్లాడుకున్న వీళ్ళు జైలుకి వెళ్ళబోతా ఉన్నారు. ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారో, దోపిడీలో పార్టిసిపేట్ చేశారో, దోపిడీలో ఉన్న వ్యక్తులందరూ జైలుకి వెళ్ళబోతా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత రాజు గారు వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి కంపెనీల మీద దాడి చేస్తే అక్కడి నుంచి సునీల్ రెడ్డి పేరు బయటకు రావటం, అక్కడి నుంచి వేరే వాళ్ళ పేర్లు బయటకు రావటం, అక్కడి నుంచి వచ్చిన పేర్లు విజయసింహారెడ్డి చిత్తూరు అభ్యర్థి, ఈ రకంగా ఒక్కొక్కళ్ళుగా పేర్లు బయటకు వచ్చి జగన్ రెడ్డి తోడు దొంగలందరూ ఈ రోజు జైల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా బిగ్ బాస్ కూడా ఏదైతే ఈడీ ఎంటర్ ఈ రోజు రేపు జరగబోయే విచారణలో విజయసాయి రెడ్డి ఇంటిమేట్ చేయడం జరిగింది. తాడేపల్లి కొంప నుండి ఎంతమంది